హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయా వినోద గోవింద మద గజ మదహర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగర సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీ గరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద నారాయణాద్రి గోవింద వృషభాద్రీశ గోవింద వృషపర్వతేశ గోవింద సప్తశైలేశ గోవింద సుప్రభాతరస గోవింద విశ్వరూప విభు గోవింద రోమాల రుచిర గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 రథ సప్తమి రథ గోవింద తెప్పోత్సవ హిత గోవింద ఆరువేద పటు గోవింద ప్రణయ కలహ షటు గోవింద పుష్పయాగయుగ గోవింద పుణ్య ప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవింద ఊహాతీత గోవింద సేవా ప్రియ గోవింద భవ భయ భంజన గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మోత్సవ నవ గోవింద
వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది 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 బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము అనయము సుఖమేడది అవల దుఃఖమేడది అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి తొనిగితే సత్యజ్ఞానసుఖస్వరూపమబలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారుణమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం ప్రక్షం చక్రపినాకసాభయహరాన్ బిభ్రాణమర్కచ్చవిం నమ భక్తులతో కూర్చోవాలి కళ్యాణం స్టార్ట్ అవుతుంది బ్రాహ్మణులు భక్తాదులందరూ కూడా కళ్యాణంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం.
अस्य देवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य अगणितानेक दिव्यावतारस्य आदिमध्यान्तरहितस्य परव्यूह विभवान्तर्यामि अब्जास्वरूपकस्य श्रीविखनो मुनीन्द्रवतानुसारिभिः श्रीवैखानसप्रशंसमान पञ्चव्यूहव्यूहात्मकस्य साधुजनप्रार्थना सार्थकीकरण चरण वैभवोद्भासितस्य सेव्यमानमुनिजनहृदयारविन्दनिवासरसिकस्य अनेक दिव्यावतारस्य सप्ताद्रीश्वरस्य समेत श्रीवेङ्कटेश्वरस्वामिनः अनुग्रहवरप्रसादेन अस्मिन् ग्रामे स्थितानां प्रजानां ब्राह्मणादि सर्ववर्णानां सर्वेषां भक्तजनानां च व्याधिचोरभयदुर्भिक्षणावृष्टिराज्यवादादि सर्वोपद्रवशान्त्यर्थं लोककल्याणार्थं दुर्भिक्षणावृष्टि राज्यवादादि सर्वोपद्रवशान्त्यर्थं सर्वेषां शाश्वतकैङ्कर्यपराणां सेवापराणां सर्वभक्तजनानाम् आलयपालकवर्गाणां सर्वेषां सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यवीर्यमयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सर्वेषां धनदातॄणां वस्तुदातॄणां स्वामिनः समर्पितवस्त्रदातॄणां सर्वेषां यजमानीनां सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्य वीर्यवीर्यमयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सर्वेषां आचन्द्रार्थं मम वंश अभिवृद्धि करोना महामारी इत्यादि सर्वरोगाणां निवारण सर्वशान्त्यर्थं लोककल्याणार्थं विशेष श्रीवास गोविंद शांति कल्याण महोत्सव समये सर्वेषां धर्मपत्नीना सरल तीर्थ सौमंगल्य सौभाग्य सिद्ध्यर्थं पुत्र पौत्र अभिवृद्धि सिद्ध्यर्थं सर्वेषां यजमानस्य कुमार्याः आयुष्य अभिवृद्ध्यर्थं विद्या अभिवृद्धि सिद्ध्यर्थं अस्मिन् ग्राम स्थित आलय उत्तरोत्तर अभिवृद्धि सिद्ध्यर्थं श्री अभ्युदय सद्भिः महाजनैः सह पुण्याः महासेनादिनादं चतुर्भागं शङ्खसुदर्जने चतुर्दं शक्तिं च दण्डं करेयं रत्नगिरिरघुण्डरधरं पीताम्बरं धृतं वन्दे सूत्रपीजिरासागरं विश्वराजामुखं वाङ्मज्ञेयो यस्माद्यजामख्यात्मा विश्वासदात्मं महितोऽनुशुम्भामदेशो विबुधानामनादिः आयातु भगवान् दिव्योदान्तस्यान्तो जनप्रियः सर्वभक्तानां सर्वदा धनोवरः सुप्रवदीदया सह योजितफलं सह देवताभिलमन्यता
శ్రీ విశ్వక్సేనాయ నమః సమర్పయామి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం విశ్వక్సేనాయ నమః ఓం హరాయ నమః అమితాయ నమః ఓం నిత్యానపాయినే నమః ఓం సోప్రవత్యై నమః ఓం విజాయై నమః శ్రీ విశ్వక్సేనాయ సమర్పయామి అస్య యజ్ఞస్య సుకృతం శ్రీ విశ్వక్సేనాయ నమః దివ్య ధూపమాఘ్రాపయామి పూర్వం దేవేభ్యో అమృతస్య నాభి సూత్రవతీజయాసైవ శ్రీ విశ్వక్సేనాయ నమః సమర్పయామి ఆగ్నేయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తజ్జనే హస్తముద్రాయ శాంతమూర్తయ విశ్వక్సేనాయ నమః నీరాజనందయామి జై శ్రీమద్రమణ గోవింద హరి గోవింద 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 సేనానాథాయ విద్మహే విశ్వక్సేనాయ ధీమహి వాహనాది సర్వోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సూత్రవతే దియాసీత విశ్వక్సేనః స్థితప్రసాదం దేవస్య సమర్పాది వినోదవంతో ఆచార్య భవతే యదాయ పురుషేణ బ్రహ్మ విద్రేణ భూతా సూర్యస్య రశ్మే విశ్వమాతోద్భవం శుద్ధం సర్వమంగళరాయ తుంగభద్రాయ కృష్ణవేణి జగౌతమి పంచగంగా ప్రకీర్తిత సమర్పయామి గుండేస్మిం సాఫల్యం గురువర్ణసు గుండే హత్తయామి సర్వదోషాభనుత్తయే దురితం సర్వం పాపం దిగాంశమేనుదా భాగం చిత్రమీమహే పంచభూతికమావాహయామి శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాశావితరాత్ పురుత్రా సమర్పయామి పుష్పమాలికాం సమర్పయామి వరుణాయ నమః సర్వతీర్థజలాయ నమః పరిమళపత్ర పుష్పాక్షర పూజాం సమర్పయామి హరిగుం సర్వభూతానాం ధానిలో తత్వయే సర్వతీర్థజలాయ నమః శ్రీగంధం సమర్పయామి బ్రహ్మవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థజలాయ నమః సర్వతీర్థజలాయ
भुजगशयनशायन सर्वज्ञ सर्वशक्तेः सर्वनियामकस्य श्रीभूनीलाकरकमलसंवाक्यमान चरणनलिनयुगलस्य भक्तजनसंरक्षकस्य श्रीभूसमेत श्रीवेङ्कटेश्वराभिवृद्ध्यर्थम् आचन्द्रार्थं सर्वजनवंशाभिवृद्ध्यर्थम् स्वामिनः लोककल्याणार्थं क्रियमाणतरो नामहं मारीत्यादि सर्वरोगमहारोगनिवारणासिद्ध्यर्थं ते कर्मणि एतत् सर्वकर्मसु जीवनातिरिक्तदोषु निवृत्तिद्वारा कर्मसाफल्यार्थं भवद्भिरनुज्ञातैः सह यस्मै त्वगं सुकृतजातवेदमुलोकमग्ने कृणवस्यो नोऽस्मिनगुं सपुत्रिणं वीरवन्तं गोमन्दगं रजन्न सदे स्वस्ति नयः प्रजां मे गोपायामृतत्वाय देवसे जाताञ्जनिष्यमाञ्चामृते सत्ये प्रतिष्ठिता चन्द्रामायं पृथिवीन्द्यामनेहसगं सुचर्माणमदिगं सुरपानेदमोगस्वरित्रामनागसमस्रवन्ति मारुहेमा स्वस्तये शतायुधाय शतवीर्याय शतोदयभिमातिशागयानस्य रथो अतीतानिन्द्राणि शतदिवृतानि विश्वा दक्षिणावतामि दिमानि चित्रा दक्षिणावतान्ति विसूर्याः दक्षिणावन्तामृतं भजन्ते दक्षिणावन्तः प्रतिरथं आयुः कर्णे विशृणुयाम देवा भद्रब्रह्मस्येमाक्षभिर्यजत्रा पुण्यं नक्षत्रं दद्भर्कुरमे दोमव्यजो सूर्यमुदेवी नक्षत्रं मित्रं देवं मित्रदेयन्नास्तो दक्षविदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् पूर्वोक्तयेवं विशेषनिष्ठायामस्यां सुपदिनो
श्रीवरगिराण्डकोटि ब्रह्माण्डनायकस्य अस्मिन् श्री वैरवञ्जलूरुग्रामनिवासिनः श्रीभूसमेत श्री वेङ्कटेश्वरस्वामिनः देवतामुद्दिश्य देवता प्रीत्यर्थं स्वामिनः आत्मप्रसादेन लोककल्याणार्थं क्रियमाण विशेष एतद्ग्रामाभिवृद्ध्यर्थम् आलय उत्तरोत्तराभिवृद्ध्यर्थं विशेषकल्याण संक्रांति पर्वदिन पुरस्सर विशेष भोजि कल्याण महोत्सवाख्यं कर्म दृश्यमानः तदङ्गत्वेन एतत् सर्वकर्मसुभो पुण्याहं बुद्धिं भवन्तो ब्रुवन्तु बुद्धिं भवन्तो ब्रुवन्तु बुद्धिं भवन्तो ब्रुवन्तु समृद्धे पुण्याहं सर्वसमृद्धे भागनः अन्यवर्णासुदेवर्पावगाय सुजातस्य भोजास्मिन्द्रः ओम हरिवाद्धरं रमजहन्नपदं धुनासं मन्दस्मिरं मकरकुण्डलजालवेङ्कटं बिम्बाधरं बहुलरीक्षकृपाकटाक्षं श्रीवेङ्कटेशवरमात्मनिभावयेऽहम् अभयवरदहस्तां पद्मसिंहासनस्थां कनकगण श्रीमद्विघ्नसमहागुरवे नमो नमः। భక్తమహాశయులారా, మన వైరమంజులూరు గ్రామంలో శ్రీ భూనీల రాజ్యలక్ష్మి ప్రసన్నాంజనేయ గురురాది సకల పరివార సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి సందర్భంగా అదేవిధంగా ఇదే రోజున స్వామివారికి గోదా కళ్యాణోత్సవం జరుగుతుంది. మనకి ఇక్కడ భూనీలా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం పంచమ వార్షికోత్సవ తిరు కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని భక్తుల యొక్క శ్రద్ధ భక్తి విశేషమైనటువంటి యొక్క ఉత్సాహము కలిగినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమోత్సవాన్ని మీరు 50 మంది ఎంతో స్వామివారు కృప మా మీద పరిపూర్ణంగా ఉంటుందని ఆశిస్తూ నేను ఈ యొక్క కార్యక్రమంలో ప్రారంభం చేస్తున్నాను. భక్తులకు ఇప్పుడు ప్రప్రథమంగా మనం స్వామివారి యొక్క సన్నిధిలో విశ్వక్సేన ఆరాధన విఘనస సాంప్రదాయం మహావిష్ణువు యొక్క సాంప్రదాయ ధర్మానుసారంగా మనకి స్వామివారి యొక్క ప్రథమ సేవకుడైనటువంటి విశ్వక్సేన స్వామి అనేటువంటి యొక్క ఒక ఆధిపత్యం కలిగినటువంటి స్వామివారి యొక్క అంశ మనకి ప్రత్యేకంగా ఉన్నది. ఆ స్వామివారు స్వామి యొక్క సన్నిధిలో విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం 4 బాహువుల చేత శంఖచక్రాలు 2 చేతుల్లో ధరించి గదను ధరించి ఒక చేతిని అభయహస్తం చూపిస్తూ స్వామివారి యొక్క సన్నిధిలో ఎప్పుడూ కూడా చేసి ఉంటాడు. మనం శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు కానీ ఇంకో విశేషమైనటువంటి ఏ కార్యక్రమం జరిగినా సరే సేనాధిపతి ఉత్సవము అనేటువంటిది ప్రప్రథమంగా తిరుమల సన్నిధిలో మన వాళ్ళు కైంకర్యం ప్రథమంగా జరిపిస్తారు.
అటువంటి యొక్క విశ్వక్సేనుని యొక్క ఆరాధన జరగడం వల్ల ఆయన ఎప్పుడైతే ఈ శంకుచక్రాలని గదని ధరించి గ్రామంలో ముందుగా తన యొక్క పర్యవేక్షణ చూసుకొని వస్తాడు. వచ్చినటువంటి యొక్క సందర్భంలో ఏ విధమైనటువంటి దుష్టశక్తులు కానీ ఇటువంటి యొక్క విఘ్నములను కలిగించేటటువంటి సర్వశక్తులన్నింటినీ కూడా ఆయన యొక్క ఎప్పుడైతే బయటికి వస్తాడో పాదిలోని విశేషంగా బయటికి వెళ్ళిపోతాయి అని అన్నమయ్య కూడా మనకి అన్నమయ్య సంగీతంలో తెలియజేస్తున్నారు. అటువంటి యొక్క స్వామివారి విశ్వక్సేనుని యొక్క ఆరాధన జరిగి ఆ స్వామివారి యొక్క అనుజ్ఞను తీసుకొని స్వామివారి అక్షతలు ఎప్పుడైతే మనం స్వామివారి సన్నిధిలో స్వీకరిస్తామో వెనువెంటనే స్వామివారి యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా పరిపూర్ణంగా ఆశాంతం విశేషంగా జరిగేదానికి స్వామివారి కార్యక్రమానికి ప్రసాదిస్తారు. ఆ తదుపరి శ్రీభూషణేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం స్వామివారి యొక్క పరివార దేవతలైనటువంటి బ్రహ్మాది అష్టదిక్పాలకులు, అదేవిధంగా అధిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ ఆరాధన చేసుకున్నాం. అయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రికి సంబంధించినటువంటి సరిసమానమైనటువంటి క్షేత్రం కానీ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి భగవంతుడు కానీ, అదేవిధంగా ఆయన యొక్క శక్తికి సరిసమానమైనటువంటి శక్తి కానీ ఈ యొక్క కలియుగంలో మరొకటి లేదు. నభూతో నభవిష్యతి, భవిష్యత్తులో కూడా అలా ఉంటుందని కూడా మనం అనుకోవడానికి అవకాశం లేదు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అనేటువంటి యొక్క వెంకటేశ్వర పదములో ఒక నిగూఢమైనటువంటి విశేషమైనటువంటి ఒక అర్థం దాగి ఉంది. అది మహర్షులు మనకు చెప్పినటువంటి ఒక విశేషమైనటువంటి వాక్యం. వెంకట ఇతి వెంకటేశ్వర వెంకట. వేం అంటే పాపములు. ఈ యొక్క పాపాలు ఎలా ఉంటాయి? మనం చేసినటువంటి పూర్వజన్మ ఈ యొక్క జన్మలో వచ్చేటువంటి సంప్రాప్తమైనటువంటి పాపాలు, మన తల్లిదండ్రుల ద్వారా మనకి ఏ విధంగా అయితే ఆస్తి సంక్రమిస్తుందో అదేవిధంగా వంశపారంపర్యంగా వంశానుకూలంగా వచ్చేటువంటి పాపాలు, పితృదోషాలు, అటువంటి దోషాలన్నీ కూడా చాలా మనకు వస్తాయి. ఆ వచ్చేటువంటి దోషాలన్నీ కూడా పాప రూపంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని చెప్పేసి అలా ఉండేటువంటి పాప ఫలితం వల్ల మనం అనేక రకాలైనటువంటి వ్యాధులు బారిన పడడం, ఇటువంటి కరోనా మహమ్మారి లాంటి విశేషమైనటువంటి లోకాలన్నింటినీ కూడా దహించి వేసేటువంటి మహత్తరమైనటువంటి మహమ్మారి రోగాలు రావడం, మనకి ఇంకా ఏదైనా సరే శారీరక భూలాభం భూమిపుత్రం వాగ్విభూతిశ్చ సౌర్యః సౌభాగ్యం దేవమంత్రి భార్గవః శౌర్యమార్గిః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వాయుష్ణస్తమయం రక్షవిజరకరో వెంకటరమణ
వరం వరించాలి, వధువుగా స్వీకరించాలి అంటే ఈ యొక్క కన్యావరణం అనేటువంటి ప్రక్రియ మనం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? పూర్వకాలంలో ఈ యొక్క వధువుని మనం స్వీకరించాలంటే వంశ యొక్క ఉన్నతి, వాళ్ళ యొక్క వంశంలో ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వంశం ఈ యొక్క పరంపర ఎలా ఉంది, వాళ్ళ తాతగారు ఎవరు, ముత్తాత ఎవరు, వాళ్ళ తండ్రి ఎవరు, వీళ్ళ యొక్క ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ అమ్మాయి గుణగణాలు ఎలా ఉన్నాయి, వరుడి గుణగణాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం అప్పటి రోజుల్లో మనకి ఇటువంటి మ్యారేజ్ బ్యూరోస్ కానీ ఇలా ఫోన్లలో సెల్ ప్రపంచం ఎక్కడికక్కడ ప్రత్యక్షంగా ఆన్లైన్లో చూడగలిగినటువంటి నాలెడ్జ్ అప్పటి రోజుల్లో మనకు లేదు. అలా లేకపోవడం వల్ల అప్పటి రోజుల్లో గ్రామ పురోహితులు యొక్క హితం కోరి మనకందరికీ మంచి కలగాలని గ్రామంలో మంచి కార్యక్రమాలు, మంచి దేవతారాధనలు ఇవన్నీ కూడా చేయించేటువంటి ఆ యొక్క స్వామిని పురోహితుడిగా పిలవడం జరుగుతుంది. అటువంటి పురోహితుల ద్వారా ఈ యొక్క మనం ఉండేటువంటి వధువుకి తగినటువంటి వరుణ్ణి తీసుకురమ్మని కొంత దారి ఖర్చులకి పంపించేటువంటి ఆ యొక్క ప్రక్రియే కన్యావరణం. అటువంటి కన్యావరణంలో మనం ఏం చేస్తున్నాం? మరి ఇప్పుడు మనం కాదు కదయ్యా, మా ఇంట్లో మా అమ్మాయి పెళ్లి కాదు కదా చేసేది, వెంకటేశ్వర స్వామి పెళ్లి, మరి ఆయన చేసేటువంటి దాంట్లో ఇదేమిటి అంటే మనం పెళ్లికి వారుగా ఆహ్వానించాం. ప్రతి సంవత్సరం ఆహ్వానిస్తున్నాం గత 4 సంవత్సరాలుగా. ఈ సంవత్సరం 5వ సంవత్సరం మనం కూడా పెళ్లి కొడుకుని ఆహ్వానించి వెంకటేశ్వర స్వామిని పొద్దున ఆహ్వానం చేశాయా, నీ కళ్యాణం చేస్తాను ఆ గ్రామంలో, మా సంవత్సరాలుగా గత 4 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం, మమ్మల్ని అందరినీ కూడా నువ్వు రక్షిస్తూ ఉన్నావు, తిరిగి మళ్ళా ఈసారి కూడా ఇది కలిగినటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారిని మేము తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు సంకల్పపూర్వకంగా చెప్పినటువంటి ఆ విధానాన్ని ఈ కన్యావరణం అని చెప్పేసి అంటారు. అటువంటి కన్యావరణ కార్యక్రమం ఇప్పుడు మనం చేసుకుంటూ ఉన్నాం స్వామివారి కళ్యాణంలో. మహావిష్ణు అవతారాయ వెంకటేశ్వర పరబ్రహ్మణే వరాయ. పెళ్లి కుమారుడుగా ఉన్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వరుడికి తాంబూలాన్ని ఇవ్వడం జరిగింది. ఏమిటి అంటే మరి ఆ స్వామికి వరుడుగా ఉన్నాడు కాబట్టి వరువుని వెతికిరమ్మని చెప్పని ఆచార్య స్వామికి తాంబూలాన్ని సమర్పించారు. అలాగే అమ్మవారికి అయ్యవారిని వెతికేటువంటి ప్రక్రియ అఖిల లోక పవిత్ర పుత్రి మహాలక్ష్మి అంశజా శ్రీదేవి నామ్ని విమాం కన్యా. అలాగే లక్ష్మీరమణ గోవింద, ఆ లక్ష్మీ అంశంలో పుట్టినటువంటి ఆ యొక్క శ్రీదేవికి, ఆ శ్రీదేవికి మరి శ్రీనివాసుని వెతకమని చెప్పని ఆచార్య స్వామికి తాంబూలాన్ని ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆ భూదేవి అనేటువంటి కన్యకి మరి వరుణ్ణి వెతికిరమ్మని చెప్పని మరొక తాంబూలాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అత్యంత్యాద్భుత నిత్యవన స్వభావాన్యరత్నాకరీ కశ్యప ప్రజాపతే సంకల్పదయ ప్రకృత్యంశ సంభూత మహాసాధ్వి అత్యంత సౌందర్యవతి శ్రీ భూదేవి రామే ఇమాం కన్యా. రమణ గోవింద గోవింద. అలాగే భూదేవి అంటే తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. చరాచర జీవకోటి మొత్తం నివసించేటువంటి ఆ స్థానమే భూమి. మరి ఆ యొక్క భూదేవికి సరైనటువంటి వరుణ్ణి వెతికిరమ్మని చెప్పని ఆచార్య స్వామికి తాంబూలాన్ని సమర్పించారు. ఇక్కడ ఒక చిత్రాన్ని మీరు గమనించాలి. శ్రీనివాసునికి వివాహం చేసేటువంటి కన్యలు ఎవరయ్యా అంటే శ్రీదేవి, భూదేవి. గమ్మత్ ఏంటంటే ఒకరికి సంబంధం ఉండదు. ఏకా భార్య ప్రకృతి వచల చంచలాలంగా ద్వితీయ. ఒక ఆవిడేమో కదలలేదు ఎక్కడికి, ఇంకో ఆవిడకేమో స్థిరత్వం అనేటువంటిది ఉండదు. ఎవరాంగా? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి స్థిరత్వం ఉందా? ఉండదు. ఎక్కడికి పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది.
కానీ ఇంకో తిరగలేని ఆవిడ ఎవరయ్యా అంటే భూదేవి. ఆమె ఎక్కడికి తిరగలేదు. మరి వీళ్ళతో కాపురం ఎలా చేస్తారు శ్రీనివాసుడు? లోక సంరక్షణ కోసం ఇక్కడ శ్రీ భూ అనేటువంటిది ఏంటయ్యా అంటే భార్య రూపాన్ని భావించుకుంటున్నారు. శ్రీ అంటే లక్ష్మీదేవి. ఆ ధనం లేదే మనం ఏ పని చేయాలన్నా కానీ ఆ పనిలో ఫలితం అనేటువంటిది మనకు దక్కదు. ఉదాహరణకు ఒక గృహాన్ని నిర్మించాలి అంటే సరైనటువంటి భూమి కావాలి, ఆ గృహాన్ని నిర్మించడానికి తగినటువంటి ధనం కావాలి. ఆ తర్వాత మాత్రమే మనం మనకి నచ్చినటువంటి గృహాన్ని నిర్మించుకోవచ్చు. లోక సంరక్షణ చేసేటువంటి కార్యం భగవంతుడి మీద ఉంది కాబట్టి ఈ శ్రీ భూ అనేటువంటి వీరిద్దరినీ కూడా ఆ స్వామి భార్యలుగా భావించి ఈ లోకాన్నింటినీ కూడా తను ఒక మూల రూపంగా ఉండి భక్తుల యొక్క కష్టాలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నాడు. అందుకే ఆయన్ని ఆపద్బాంధవుడు అంటారు, అనాథ రక్షకుడు అంటారు, ఆత్మత్రాణపరాయణుడు అని పిలుస్తూ ఉంటారు. భక్తులు ఎవరైనా ఇవ్వడానికి గల కారణం ఏంటయ్యా అంటే స్వామి ఇక్కడ మూలాధారమై ఉన్నారు కాబట్టి ఆ యొక్క శక్తి అనేటువంటిది ఇక్కడ మనకి కనపడకుండా నిక్షిప్తమైంది ఉంది కాబట్టి మీరు చేసేటువంటి పూజా ఫలితాలు కావచ్చు, యజ్ఞ ఫలితాలు కావచ్చు, ఆ స్వామికి వీటన్నిటినీ కూడా ధారపోయడం వల్ల స్వామి వారి యొక్క శక్తి అనేటువంటిది అంచెలంచెలుగా కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కళ్యాణోత్సవంలో స్వామివారికి శ్రీదేవి భూదేవిని వివాహం జరపడానికి సమ్మతించి స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేయడం కోసం స్వామివారికి వరపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సహజంగా పాద ప్రక్షాళన కార్యక్రమం, ఆ వరపూజాది కార్యక్రమం జరుగుతుంది. వరపూజ కార్యక్రమం అదే ఇందాక చెప్పాం కదా, పాద ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం. మరి వరపూజ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి స్వామివారు వరుడుగా కళ్యాణ మండపానికి వచ్చి కూర్చొని ఉన్నారు. మరి వారికి స్వామివారికి ఆరాధన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అచ్చే స్వామి చూసి తిలకించండి. శ్రీకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్దినాం వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వామినే నమః. కాళ్ళు కడిగినటువంటి జలాన్ని శిరస్సును కలుపుకొని పునీతుడవుతాడు అనేటువంటి విషయాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఆ స్వామివారి యొక్క పాదాలని కడిగి బ్రహ్మోత్సవాల రూపంలో తిరుమల వెంకటేశ్వరుడికి కలిగేటువంటి తప్పులన్నింటినీ కూడా నివారించడం కోసం తానే 7 కొండలు ఎక్కి స్వామివారికి కళ్యాణోత్సవాల్లో స్వామివారి పాదాలు కడిగినట్లుగా మనకి తెలియజేయడం జరిగింది. అదే సంకీర్తనని బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పని అన్నమాచార్య వివరించడం జరిగింది. భజంతి బ్రహ్మ కడిగిన పాదం నమో నమో భవతి స్థిరదీర్ఘమాయుః సుమంగళీర్యం వధూరిమాదం జాయమానస్య
సౌభాగ్యమస్యేదత్వారు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవ సమయమందు దాసానుదాసులైనటువంటి భక్తులు చక్రవరం భాస్కర్ రాజులకు మాట్లాడేటప్పుడు దేవుడు దండం పెట్టేప్పుడు ఏదో నిలబెట్టి మన తీరుబొమ్మలు పెట్టినట్టు పెట్టకుండా నమస్కారం చేసేటప్పుడు చూస్తే అది మనకు అర్థమవుతుంది. ఇది అభివృద్ధికి, మన ఆలయ అభివృద్ధికి ఒక పరాకాష్ట. మనం చేసినటువంటి శుభ సంకల్పానికి ఉన్నతంగా మనకి అభివృద్ధి కనపడుతుంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. మరి స్వామివారు గ్రామంలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రసన్నమవుతున్నారు. ఎవరు ఏదైతే కావాలనుకుంటున్నారో అటువంటి కోరికని స్వామివారు తీరుస్తున్నారు. మరి ఆయన ప్రసన్న వెంకటేశ్వరుడు దాకా ఏమవుతాడండి? కళ్యాణ వెంకటేశ్వరుడు. కళ్యాణం కావాలంటే కళ్యాణం కోరుకుంటే కళ్యాణ వెంకటేశ్వరుడు అవుతాడు. మన స్వామివారికి ఏదైతే కావాలని మనం కోరుకుంటే అది మన ఎదుట స్వామివారికి మనకి ప్రసన్నం అవుతాడో, ఆ కోరికను తీరుస్తాడో ఆయన ప్రసన్న వెంకటేశ్వరుడు అవుతాడు. అదేవిధంగా మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడనుకోండి, ఆయన భోగ శ్రీనివాసుడు అవుతాడు. మరి ఈ రకంగా స్వామివారికి సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఏంటి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏంటి, భోగ శ్రీనివాసుడు, ఎవరైనా వెంకటేశ్వరుడే, తప్పులేదు. మరి అటువంటి స్వామి మన ఆలయంలో ఈ విధంగా ఉన్నతంగా పరాకాష్ఠగా అభివృద్ధి చెందుతూ ఉండేటువంటి యొక్క సమయంలో స్వామివారికి మకర తోరణాలు, విశేషమైనటువంటి ఆభరణాలు, కవచాలు, కిరీటాలు ఇవన్నీ కూడా మనకు లభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి కళ్యాణోత్సవంలో మనం ఉపయోగించేటువంటి స్వామివారి రజిత పాదుకలు, వెండి పాదుకలు వచ్చారు. ధర్మపత్ని సీతా మహాలక్ష్మి దంపతులు వారు స్వామివారికి ప్రసన్నుడు, వారి ఎందుకు స్వామివారు ప్రసన్నుడు అవడం వల్ల స్వామివారికి ఈ విధమైనటువంటి రజిత పాదుకలు కళ్యాణోత్సవంలో మనం ఉపయోగించాలి. నిత్యం కూడా స్వామివారి యొక్క పాదాలని మన గుళ్ళకైతే ఏం చేస్తాం, శతకోపంలో నెత్తులు పెట్టారు స్వామి అంటారు. మన పరిభాషలో చెప్తున్నాం, మీరు తొందరగా అర్థకోపం. మరి ఆ శతగోపరాన్ని మన శిరస్సును పెట్టుకుంటే శతహ అంటే ఇక్కడ చెప్పుకున్నాం అని చెప్పేసి శాస్త్ర ప్రమాణం. ఆ పాదుకలు మన శిరస్సులు స్వామివారి సభలో మనం అలా పెట్టుకోవడం వల్ల స్వామివారి యొక్క వైకుంఠానికి సులభమైనటువంటి మార్గమే ఆ శతాన్ని స్వామివారి యొక్క పాదుకలు మన శిరస్సులు ధరించడం. మరి అటువంటి స్వామివారి శక్తివంతమైనటువంటి రజిత పాదుకలు వారు మన గ్రామంలో ఈ సంవత్సరం స్వామివారికి సమర్పించారు. అదేవిధంగా స్వామివారి యొక్క నివేదన అర్చనా కైంకర్యాలు జరిగేటువంటి సమయంలో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు చేసేటప్పుడు కానీ, విశేషమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు కానీ, స్వామివారికి నివేదన సమర్పించేటప్పుడు కానీ, ఇటువంటి కళ్యాణ మహోత్సవాలు చేసేటప్పుడు కానీ స్వామివారికి ఉపయోగించేటువంటి జయధ్వానాలు ఉపయోగించేటువంటి ఆ యొక్క జయగంటని మన ఆలయ యొక్క పూర్వ మాజీ ట్రస్టీ గారు సత్యనారాయణ రాజు గారు, అదేవిధంగా వారి ధర్మపత్ని మనోహరి దంపతులు ఈ ఉదయం స్వామివారికి ఆ యొక్క స్వామివారి జయగంట సమర్పించారు. ఇవన్నీ కూడా ఆలయ అభివృద్ధికి పని కాస్త కైంకర్యాదుల్లో విశేషమైనటువంటి ఆ యొక్క కమలను మనకి స్వామివారికి సమర్పించారు. అప్పర్లాలు ధర్మపత్ని లక్ష్మీ దంపతులట. వాళ్ళు స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవంలో రోజు నిత్యం కూడా స్వామివారి ఆలయంలో పూజా కైంకర్యాల్లో ఉపయోగించుకునేందుకు ఈ యొక్క సరికొండ అప్పర్లాలు లక్ష్మీ దంపతులు వాళ్ళు స్వామివారికి నిత్యం కూడా స్వామివారి ఆరాధనలో ఉపయోగపడేటువంటి ఆ యొక్క కమలను కూడా సమర్పించారు. ఇంతే కాకుండా సహకరించినటువంటి గత 5 సంవత్సరాలుగా ఎవరెవరైతే ఏ వస్తువులైతే స్వామివారికి సమర్పించారో, ఇంకా ముందుగా సమర్పించబోయేటువంటి వాళ్ళకందరికీ కూడా మన గ్రామం తరఫున 50 మందికి కూడా మనపూర్వకంగా భక్తిపూర్వకంగా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా నిత్యము కూడా సదా ఎల్లవేళలా వారి మీద కలగాలని
నిత్యం కూడా మనసా వాచ కర్మణ భగవద్ ఆలయంలో నిత్యార్చన కైంకర్యాలు జరిగేటప్పుడు మా శక్తివంతుగా మేము భగవంతుని ఆరాధన కోరుకుంటూ భగవంతుని ప్రార్థన చేస్తూ ఇంకా ఈ యొక్క కళ్యాణాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్దాం. ఇంకా బ్రహ్మేంద్రాది సురేంద్ర వందిత పద శ్రీ వేద శైలేశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ లక్ష్మీ నృసింహ ప్రభు. श्रीलक्ष्मीर्वनजालया वसुमती वाराही वैष्णवी वैदेही वरदा रमा भगवती सर्वेश्वरी रुक्मिणी कल्याणी करुणान्विता किल माता जयीनायकी पायात्मा भगवान् पुराण गुरुजान् कुर्यात् सदा मङ्गलम्. సుమహు
लक्ष्मी सावधान लक्ष्मीनारायणस्यान सावधान सोमेशाब्जनास्ति बलिरुति सोमेभ्य सन्नोदुतः ब्रह्मर्षि प्रहरैश्च नारदमुखे देवर्षिभिर्भूषिणे आसीनो रमया भुवा सहनः वैवाहिके मण्डपे श्रीमान् श्रीविभुरीश्वरो नरहरिः कुर्यात् सदा मङ्गलम् शुभमुहूर्ते सावधान सुलग्ने सावधान कुर्यात् जगन्मङ्गलम् नन्दीशो नरवाहनो नरवरो नारायणो नर्मदः नानामङ्गलगीतवाद्यनिलय नारायणो नर्मदा नक्षत्राणि नवस्पृहं नवपदं नक्षत्रनागाधितो नानामङ्गलगीतवाद्यनिलय ईश्वरे दशरथे पुत्रे यनान्यध्वरे क्षीरान्नं प्रतिपादयत्यधिगतं निष्ट्यावलोक